ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకున్న ఒకే ఒక దారి కేసు వెనక్కి తీసుకోవడం. నేను మినిస్టర్ గారి మీద, ప్రసాద్ గారి మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటున్నాను. దయచేసి మా అమ్మ మర్డర్ కేసులో వాళ్ళని విడిచిపెట్టేసేయండి సార్. వాళ్ళని మా అమ్మ కేసులో వదిలేస్తాం. నువ్వు అడిగినట్టుగానే మీ అమ్మ కేసులో మినిస్టర్ని ప్రసాద్ని వదిలేశాను. కానీ వెంటనే హీరోయిన్ మర్డర్ కేసులో, నిధి కేసులో అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీనన్కి కానీ జగదాత్రి ఫ్యామిలీ కానీ ఇక ఈ కేసులో ఏ సంబంధం ఉండదు. మిమ్మల్ని జగదాత్రి వాళ్ళ అమ్మ కేసులో మాత్రమే వదిలేశాం. మినిస్టర్ గారు, మిమ్మల్ని హీరోయిన్ మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తున్నాం, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాం. ప్రసాద్, నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలకు వ్యతిరేకంగా గవర్నమెంట్ ఫైల్ దొంగతనం చేసినందుకు, గవర్నమెంట్ నిధుల కేసులో సస్పెక్ట్ గా ఇప్పుడు ఆ కేసుల కింద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాను. వీళ్ళిద్దరెందుకు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటున్నారు? మీరేమీ టెన్షన్ పడకండి సార్. మీరు చేసిన పనులకి లైఫ్లో మీరు బయటికి వెళ్ళరు. నేను అప్పటికే చెప్పాను పోదాము అని, వీళ్ళు నా మాట విన్నారా? రమ్య, సార్ వాళ్ళని మర్యాదగా సెల్లో పెట్టి కొత్త సెక్షన్తో ఎఫ్ఐఆర్ రెడీ చేయి. ఇప్పుడు వెళ్దామా సార్? సాధో, ఇది మోసం, మేము ఒప్పుకోం. మర్యాదగా వెళ్ళండి. సార్ 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 నేను తప్పు చేయలేదు కదా సార్, నన్ను వదిలేండి సార్. ఏయ్ ఇడియట్, సరే సార్, అవుట్. ఓకే సార్. హ్యాట్స్ ఆఫ్ జేడీ. ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చెయ్యాలో పక్కా ప్లాన్తో ఉన్నావు. నేరస్తులు స్టేషన్ దాటిపోకుండా చేశావు. గ్రేట్. జై హింద్. తప్పు చేసి తప్పించుకుంటానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? తాట తీసి న్యాయస్థానం ముందు నించోబెడతాను. ఏంటి బాయ్ మీరు చెప్తుంది? మినిస్టర్ వాళ్ళని వేరే కేసులో అరెస్ట్ చేశారా? అవును యువరాజ్. ఇదంతా కేదార్ జగదాత్రినే చేశారు బాయ్. వాళ్ళని వదలకండి. రే ఫూల్! దేనిక వాళ్ల వెంటపడి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళు చెప్తే జేడీ పెట్టిన కేసు తీసేస్తుందా? ఇక వాళ్ళతో నాకు పని లేదు. నేను జేడీతోనే తేల్చుకుంటా. ఓనిదేవా, అమ్మా అమ్మా, మినిస్టర్ గారిని, ప్రసాద్ అంకుల్ని జగదాత్రి వాళ్ళ అమ్మ కేసులో వదిలేసి వేరే కేసులో అరెస్ట్ చేశారంట.